భరిస్తూ Shri Krishna. బాధపడటం మాత్రమే తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు, ఓడిపోయాను అని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంది అని తెలియజేస్తుంది, ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేము, కానీ భవిష్యత్తుని రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఉన్నతంగా ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని మనమనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకనైపోతాము అనేది నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి